హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ పెళ్లి చూపులు చెడగొట్టిన ప్రేరణను గణేష్ ఏమీ అనకుండా, చాలా మంచి పని చేశావు, చాలా గొప్పగా చెప్పావు, నీకు నువ్వే సాటి అంటూ క్లాప్స్ కొట్టి ఇక బయలుదేరు అంటాడు. ప్రేరణ వెళ్ళిపోతుంది. ఈశ్వరి ఏంట్రా తనలా వదిలేశావు అంటూ కోపడుతుంది. గణేష్, నన్ను ఆవేశపడొద్దని చెప్పి నువ్వు ఆవేశపడతావేంటమ్మా? అన్నింటికీ ఒకటే మందంటే ఎలా అమ్మా? ఎక్కడ ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే ఇవ్వాలి, అర్థమైందా అని చెప్పి గణేష్ వెళ్ళిపోతాడు. ఇందిర కంగారు పడుతూ సుధాకర్ దగ్గరకు వస్తుంది. ఏంట్రా ఇదంతా అంటూ ఉంటే, సుధాకర్ నాకేం తెలిసే, అగ్నిపర్వతం బద్దలైపోతుంది అనుకున్నాను, కనీసం తుఫాన్ కూడా రాలేదేంటి, అంతా రివర్స్లో జరిగిపోయింది. ఇంత జరిగినా వాడంత కూల్గా ఉన్నాడు అంటే నాకేదో భయంగా ఉందక్క అంటూ ఉంటే, ఇందిరా నువ్వుండరా భయపెట్టకు అంటుంది. సుధాకర్ ఏం చేస్తాడో ఏంటో అంటూ భయపడుతూ ఉంటాడు. ఇక సిద్ధార్థ్ తన బైక్ రిపేర్ చేసి స్టార్ట్ చేస్తాడు. ప్రేరణ వెళ్తూ ఉండడం చూసి హాయ్ అండి అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ కావాలనే తను ఫాలో అవుతున్నాడంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ ప్రేరణ వాళ్ళ అమ్మ తనను డ్రాప్ చేయమని అడిగితే, ప్రేరణ వాళ్ళ అమ్మను డ్రాప్ చేయడానికి వచ్చాను అని చెప్పి, ఆ షాప్ దగ్గర సిద్ధార్థ్ బైక్ ఆగిపోయింది అని చెప్పి, ప్రేరణ వాళ్ళ అమ్మ ఆ షాప్లో ఏదో కొనుక్కుని ప్రక్కనేలే బాబు అని చెప్పి వెళ్ళిపోయింది అంటాడు. ప్రేరణ అమ్మ నాన్న దగ్గరకు వచ్చిందా అనుకుంటూ, అమ్మకి నాన్న అడ్రస్ తెలియదు కదా అని అనుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ్ ఏంటి సైలెంట్ అయిపోయావు అని ప్రేరణ అడుగుతాడు. సిద్ధు అనే అమాయకుడిని అనవసరంగా తిట్టానని పశ్చాత్తాపడుతున్నావా అంటూ ఉంటే, ప్రేరణ అది కల్లో కూడా జరగదు అంటుంది. నువ్వు అబద్ధం ఎంత అందంగా పోర్ట్రేట్ చేస్తున్నావో చూస్తున్నాను అంటుంది. అసలు నువ్వు మారవా? 24 గంటలు అదే ఆలోచనలా? అయినా నీతో నాకెందుకు అంటూ ప్రేరణ వెళ్ళబోతూ ఉంటుంది. సిద్ధార్థ్ విశ్వనాథ్ గారి దగ్గరికి ఇలా వెళ్తే రేపు చేరతావు అంటాడు. ప్రేరణ మాకు ఆటోలున్నాయి బాబు అంటుంది. సిద్ధార్థ్ కానీ నేను తీర్చుకోవాల్సిన రుణం ఉందిగా అంటాడు. ప్రేరణ అవసరం లేదు అంటూ ఉంటే, సిద్ధార్థ్ తమరి బుర్రలో చెడు ఆలోచనలు ఎక్కువైనట్టున్నాయి అంటాడు. రుణం తీర్చుకొనివ్వకపోయినా బైక్ ఎక్కకపోయినా అదే అనుకోవాల్సి వస్తుంది, అలా అనుకోకుండా ఉండాలి అంటే బైక్ ఎక్కువ అంటాడు. ప్రేరణ నో అంటుంది. సిద్ధార్థ్ 10 కావడానికి ఇక పావుగంటే ఉంది, లేదంటే విశ్వనాథ్ గారి దగ్గరకు నేను వెళ్ళిపోతాను అంటాడు. ప్రేరణ బైక్ ఎక్కడంతో సిద్ధార్థ్ బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇక గణేష్ ప్రేరణ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈశ్వరి గణేష్ దగ్గరకు వస్తుంది. ఈశ్వరి ప్రేరణను తిడుతూ ఉంటుంది. మనం ఆలోచిస్తూ కూర్చున్నాం, అది హద్దులు దాటుతుంది, ఈరోజు నీ పెళ్లి సంబంధమే చెడగొట్టింది అని అంటూ ఉంటే, గణేష్ అది తెలివి మీరిపోయిందమ్మా, దాని గురించి బయట చెప్పలేము, లోపల దాచుకోలేము, నలుగురిలో గొడవ చేయలేమని దానికి బాగా తెలుసు, మన బలహీనతే దాని బలమైపోయింది అంటాడు గణేష్. ఈశ్వరి మరి ఏం చేద్దాం అని అడుగుతుంది. గణేష్ దాన్ని దెబ్బ కొట్టడానికి చాలా తెలివిగా కొట్టాలి, పవర్తో కొట్టాలి, ఎందుకు ఎప్పుడు ఎలా దానికి దెబ్బ తగిలిందో అసలు దానికే తెలియకూడదు, అందుకు నాకు పవర్ కావాలమ్మా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడకు, దానికి రోజులు దగ్గర పడ్డాయి అంటాడు గణేష్. ఈశ్వరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ చేతుల్లోకి పవర్ రావాలి, మన చేతులకు మట్టి అంటకుండా దాని పీట విరగడవ్వాలి అని గణేష్కి చెప్పి ఈశ్వరి వెళ్ళిపోతుంది. గణేష్ మినిస్టర్ పిఏ బ్రహ్మాజీకి ఫోన్ చేసి, గతంలో తను బ్రహ్మాజీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తను హెల్ప్ చేశాను అని గుర్తు చేస్తాడు. ఇప్పుడు తనకు ప్రాబ్లం వచ్చిందని చెప్పి బ్రహ్మాజీ సాయం కావాలని అడుగుతాడు. మినిస్టర్ గణేష్ చెప్పినట్టు వినాలి అంటే మినిస్టర్ సీక్రెట్ ఏదైనా ప్రూఫ్తో సహా తనకు కావాలి అని బ్రహ్మాజీని అడుగుతాడు. బ్రహ్మాజీ కష్టం సార్ అంటాడు. గణేష్ నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను కేసులోంచి బయటకు తీసుకురావడం చాలా కష్టమైంది, నేను కాదనలేదు కదా అంటాడు. నువ్వు హెల్ప్ చేస్తావా లేదా అని బ్రహ్మాజీని అడుగుతాడు. బ్రహ్మాజీ చేస్తాను సార్, నాకు కాస్త టైం ఇవ్వండి అంటాడు. గణేష్ ఆ సీక్రెట్ ఎలా ఉండాలి అంటే మినిస్టర్ వణికిపోవాలి అంటాడు. బ్రహ్మాజీ అలాగే సార్ అంటాడు. గణేష్ ఫోన్ పెట్టేసి, ప్రేరణ నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఒకసారి పవర్ నా చేతికి వస్తే నేనేంటో నీకు చూపిస్తా అని అనుకుంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్కి జ్యూస్ తీసుకుని వస్తుంది. రంజిత్ వాచ్ చూసుకుంటూ ఉండడం చూసి ఐశ్వర్య 1 నిమిషం కూడా లేట్ కాలేదు, మీరేం టైం చూసుకోనక్కర్లేదు అంటుంది.
రంజిత్ క్యాజువల్గా చూసుకున్నాను అని చెప్పి టైం చూసుకోవడానికి నేను పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతాడు. ఐశ్వర్య అక్కర్లేదండి తాగండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. రంజిత్ ఎక్కడికి అని అడిగి గ్లాస్ ఎవరు తీసుకెళ్తారు అంటాడు. ఐశ్వర్య తర్వాత నేనే తీసుకెళ్తాను అంటుంది. రంజిత్ నువ్వు తీరిగ్గా వచ్చి గ్లాస్ తీసుకెళ్లే వరకు ఎంగిలి గ్లాస్ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు అంటాడు. దోమలు ఈగలు వాలతాయి, నాకు నచ్చదు, ఇంట్లో నీట్గా ఉండాలి అంటాడు. ఐశ్వర్య అలాగే సార్ అంటూ మీరు ఎలా అంటే అలా అని చెప్పి తాగండి అంటుంది. ఏసీ మెకానిక్ రావడం చూసి రంజిత్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. మెకానిక్ ఎవరో ఏసీ రిపేర్ అని ఫోన్ చేస్తే వచ్చాను అంటాడు. రంజిత్ ప్రేరణ వైపు చూస్తూ ఉంటాడు. ప్రేరణ అదేంటి నన్నే చూస్తున్నారు, మేమేమైనా ఏసీ పెట్టుకున్నామా, మీ రూమ్లోనే కదా ఏసీ ఉంది, మీరే పిలిపించుకుంటారు అంటుంది. రంజిత్ ఇప్పుడు ఎవరు కాదన్నారు, నేనే పిలిపించాను అంటాడు. ఐశ్వర్య మరి ఇందాక అతన్ని ఎవరన్నా అడిగారు అంటూ ఉంటే రంజిత్ అడగకుండా లోపలికి ఎలా రమ్మంటాము, అడిగి రమ్మనాలి, అందుకే అలా చూస్తూ ఆలోచిస్తున్నాను అని అంటాడు రంజిత్. ఐశ్వర్య మర్చిపోయానని చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ సొల్లు అనుకుంటుంది. రంజిత్ కరెక్ట్గా చెప్పావు అంటూ మీ రూమ్లో ఏసీ లేదని చెప్పావు కదా, త్వరలో పెట్టిద్దాము అంటాడు. ఐశ్వర్య నిజంగానా అంటుంది. రంజిత్ ఆలోపు మెకానిక్ని తీసుకెళ్ళి నా రూమ్లో ఏసీ బాగు చేయించు అంటాడు. ఐశ్వర్య నేనా, నిజంగా నేనేనా అని అడుగుతుంది. రంజిత్ నీకేమైనా చెముడా అంటాడు. ఐశ్వర్య అది కాదు, మీ రూమ్లోకి ఎవరిని రానివ్వరు కదా, అటువైపు తొంగి కూడా చూడనివ్వరు కదా, ముఖ్యంగా నన్ను అసలు రావద్దంటారు కదా అంటుంది. రంజిత్ నా పర్మిషన్ లేకుండా రావద్దన్నాను, ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి ఏసీ రిపేర్ చేయించు అంటాడు. ఐశ్వర్య సచ్చినోడా అనుకుంటూ అదేదో మీరే చేయించుకోవచ్చు కదండి అంటుంది. రంజిత్ నేను జ్యూస్ తాగుతున్నాను కదండి అంటూ నేను ఒకేసారి 2 పనులు చేయను అంటాడు. ఐశ్వర్యను వెళ్ళి చేయించమంటాడు. ఐశ్వర్య వీడిది శాడిజమా అమాయకత్వమా అర్థమే కాదు అనుకుంటూ రంజిత్ రూమ్లోకి మెకానిక్ని తీసుకెళ్ళి ఏసీ రిపేర్ చేస్తూ ఉంటుంది. కబోర్డ్ వైపు చూస్తూ రంజిత్ ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండడం గుర్తు చేసుకుని ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయబోతూ వద్దులే అనుకుని ఆగిపోతుంది. మళ్ళీ కబోర్డ్ వైపు చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతూ ప్రేరణ ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుని ఆగిపోతుంది. ఇక ప్రేరణ సిద్ధార్థ్ తాము ప్రిపేర్ చేసిన నోట్బుక్ విశ్వనాథ్కి ఇస్తారు. విశ్వనాథ్ ఆ బుక్స్ చదివి తనిచ్చిన టాపిక్ని సిద్ధార్థ్ డీటెయిల్గా ప్రిపేర్ చేశాడు అని చెప్పి ప్రతి చిన్న పాయింట్ టచ్ చేసి అద్భుతంగా రాశాడు అంటాడు. గుడ్ మిస్టర్ సిద్ధార్థ్ అంటూ ప్రేరణ డల్గా ఉండడం చూసి డోంట్ వరీ ప్రేరణ, మెయిన్స్ అంటే ఇదొక్క టాపిక్కే కాదు కదా, ఇది జస్ట్ బిగినింగ్ అంటాడు. ప్రేరణ సారీ సార్ అంటూ ఉంటే విశ్వనాథ్ సారీ ఎందుకు అంటాడు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి అంటూ నెక్స్ట్ నేను ఇవ్వబోయే టాపిక్లో నువ్వు బెస్ట్ స్కోర్ చేయాలి అంటాడు. ప్రేరణ షూర్ సార్ అంటుంది. విశ్వనాథ్ టుడేస్ టాపిక్ ఈస్ బిలీఫ్, నమ్మకం అంటూ బోర్డు మీద రాస్తాడు. ఈ టాపిక్ని రాయకూడదు, ఒకరి తర్వాత ఒకరు కమ్యూనికేట్ చేయాలి అంటాడు. నమ్మకం అనే విషయాన్ని ఒక స్టోరీలా నెరేట్ చేయాలి అంటాడు. ఒకరు స్టార్ట్ చేస్తారు, నాకు నచ్చిన చోట నేను ఆపుతాను, అక్కడి నుంచి కనెక్షన్ కట్ అవ్వకుండా ఇంకొకరు ఆ టాపిక్ని కంటిన్యూ చేయాలి, 10 నిమిషాల టైం ఉంటుంది అంటూ ప్రేరణను స్టార్ట్ చేయమంటాడు. ప్రేరణ మనిషి తన తోటి మనిషిని నమ్మాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ అది ఒకప్పటి మాట అంటాడు. కాలంతో పాటు నమ్మకానికి డెఫినేషన్ మారిపోతూ వస్తుంది. అవతలి వ్యక్తి మీద నీ నమ్మకం అనేది ఎంత ముఖ్యమో నీ నమ్మకాన్ని అవతలి వ్యక్తి ఎంత నమ్ముతున్నాడన్న దాని మీద పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అందుకే మనిషి అనేవాడికి తన సాటి మనిషి మీద కంటే తన మనసు మీదే ఎక్కువ నమ్మకం ఉండాలేమో అనిపిస్తుంది. నీ నమ్మకాన్ని నువ్వు నమ్మితే రాయి కూడా దేవుడే, అదే అవతలి వ్యక్తి నమ్మకాన్ని నువ్వు నమ్మితే అబద్ధం కూడా నిజంలా చలామణి అవుతుంది. కాబట్టి నమ్మకం అనేది అని అంటూ ఉంటే విశ్వనాథ్ ప్రేరణను మాట్లాడమంటాడు. ప్రేరణ నమ్మకం అనేది లెక్కలు వేసుకోవడం కాదు, అది మనం సృష్టించేది కాదు. ఒక మూగవాడి కళ్ళను చూసి అతడిలో ఏదో బాధ ఉందని తెలుసుకోవడమే నమ్మకం. రోడ్లో ఒక అంధుడు ధైర్యంగా మన చెయ్యి పట్టుకున్నాడు అంటే అతన్ని మనం క్షేమంగా రోడ్డు దాటిస్తామన్న నమ్మకం. అంతెందుకు, మనం పుట్టాక కన్నతల్లి ఇతను మీ నాన్న అని చెప్తుంది, నాన్న అని పిలవమంటుంది. అదే బిడ్డకు తల్లి మీద ఉన్న నమ్మకం అంటుంది ప్రేరణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.